శాంతి 13/7/2026. మధురమైన పిల్లలు, మీరు మీ జీవితాన్ని వజ్రసమానంగా తయారు చేసుకునేందుకు తండ్రి వద్దకు వచ్చారు. తండ్రి స్మృతితోనే ఇటువంటి జీవితం తయారవుతుంది. ప్రశ్న: కొత్త ప్రపంచంలో ఉన్నత పదవిని పొందడానికి ఏ ముఖ్యమైన పురుషార్థం చెయ్యాలి? జవాబు: బాబా అంటారు, మధురమైన పిల్లలు, ఏ పాత సంబంధీకులైతే ఇంత దుఃఖితులుగా చేశారో వారి మోహజాలం నుండి ఇప్పుడు మీ బుద్ధిని తొలగించి నన్నొక్కరినే స్మృతి చేయండి. వారితో పాటు ఉంటూ కూడా మనసును నాతో జోడించండి. మన్మనాభవ మంత్రాన్ని సదా గుర్తుంచుకున్నట్లయితే మీరు కొత్త ప్రపంచంలో ఉన్నత పదవిని పొందుతారు. పాట: నీవు నిద్రించి రాత్రి పోగొట్టుకున్నావు. ఓం శాంతి. ఎలాగైతే పిల్లలకు అన్ని శాస్త్రాల సారాన్ని అర్థం చేయిస్తారో అలా ఈ పాట సారాన్ని కూడా మీకు అర్థం చేయిస్తారు. వారే అందరికీ ఆత్మిక తండ్రి. వారు కూర్చొని బ్రహ్మతను ద్వారా ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు. తండ్రి అర్థం చేయిస్తారు, ఓ పిల్లలు, మా జన్మ వజ్ర సమానంగా అవుతుందని మీకు తెలుసు. వజ్రతుల్యమైన జన్మను తయారు చేసుకునేందుకే బాబా వద్దకు వస్తారు. స్వర్గవాసులది వజ్రతుల్యమైన జన్మ అని అంటారు. నరకవాసులది గవ్వ సమానమైన జన్మ. మీరు సంగమయుగం గురించి కూడా తెలుసుకున్నారు. ఇప్పుడు మనము సంగమయుగ వాసులం. ఈ సంగమయుగం అందరికీ కళ్యాణకారి యుగము. ఈ సంగమయుగంలోనే సర్వులకు గతి సద్గతి లభిస్తాయి. అవి ఎవరిస్తారు? పరంధామం నుండి వచ్చే బాటసారి ఇస్తారు. వారు బాటసారి కదా. మీరు బాటసారులు కాదు. మీరు వచ్చిన తరువాత తిరిగి వెళ్ళరు. నేను పాత ప్రపంచంలోకి వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతానని తండ్రి అంటారు. ఈ సేవలు చేసేవారు కేవలం ఆ బాటసారి ఒక్కరేనని పిల్లలకి తెలుసు. వారు వచ్చి పిల్లలైన మనకు చాలా సేవ చేస్తారు. ఇటువంటి సేవను ఇంకెవ్వరూ చెయ్యలేరు. మీరు వచ్చి పతితులుగా ఉన్న మా సేవ చెయ్యండి అని సేవ చేయడం కోసమే వారిని పిలుస్తారు. తండ్రి అంటారు, నేను పిల్లల సేవ చేయడం కోసమే వచ్చాను. ఎందుకంటే పిల్లలు చాలా దుఃఖితులుగా ఉన్నారు. మా దుఃఖాన్ని హరించండి, మరి శాంతినివ్వండి అని పిలుస్తారు కదా. 2 విషయాలు ఎల్లప్పుడూ గుర్తుంటాయి: సుఖం మరియు శాంతి. ఇక్కడ దుఃఖము మరియు అశాంతి ఉన్నాయి. అందుకే పిలుస్తారు. తండ్రి వచ్చి సృష్టి చక్రం యొక్క రహస్యాలన్నింటినీ పిల్లలకు అర్థం చేయిస్తారు. ఇప్పుడు భక్తి మార్గం సమాప్తమవుతుందని పిల్లలు అర్థం చేసుకుంటారు. కలియుగాంతం అనగా భక్తి కిందికి దిగిపోతూ వస్తుంది. కలియుగం అంటేనే భక్తి అంతా కూడా కిందికి దిగిపోతుంది. జ్ఞానంతో మీరు ఎక్కే కలలోకి వెళ్తారు. ఉన్నతమైన పదవిని పొందుతారు. తర్వాత ప్రాలబ్ధం యొక్క సుఖం తగ్గుతూ ఉంటుంది. భారత్లో ఎంతైతే భక్తి జరుగుతుందో అంతగా మరెక్కడా జరగదు. అర్ధకల్పం భక్తి నడుస్తుంది. ఎప్పటి నుండి అయితే ద్వాపరం మొదలవుతుందో మరియు ఇతర ధర్మాల స్థాపన మొదలవుతుందో అప్పటి నుండి భక్తి ప్రారంభమవుతుంది. భక్తి కూడా ముందు చాలా బాగుంటుంది. ఎలాగైతే స్వర్గం మొదట్లో చాలా బాగుంటుంది, తర్వాత నెమ్మదిగా కళలు తగ్గిపోతూ వస్తాయి. భక్తి ప్రారంభమైనప్పుడు మొట్టమొదటిగా శివుని పూజారులుగా అవుతారు. అర్ధకల్పం ఎటువంటి పూజలు జరగవు. తర్వాత భక్తి ప్రారంభమవుతుంది మరియు ఇతర ధర్మాలు కూడా ప్రారంభమవుతాయి. ఇంతటి భక్తిని ఇంకెవ్వరూ చెయ్యలేరు. అర్ధకల్పం పూర్తిగా భక్తి నడుస్తుంది. ఏ తండ్రి అయితే సర్వులకు విశేషంగా భారత్కు సద్గతినిస్తారో, స్వర్గానికి యజమానులుగా చేస్తారో ఆ దూరదేశపు బాటసారి పిల్లలైన మనకు మళ్ళీ స్వర్గ రాజ్యాధికారాన్ని ఇచ్చేందుకే వచ్చి ఉన్నారని పిల్లలైన మీకు తెలుసు. ఈ వారసత్వం కూడా ఎంత గొప్పదిగా ఉంది. కానీ ఒక్క విషయం కూడా ఎవరి బుద్ధిలో కూర్చోదు. భారత్లో ఎంత భక్తి చేస్తారు, ఎన్ని మందిరాలు ఉన్నాయి. భారత్ ఖండంలోనైతే ఎన్నో మందిరాలు ఉన్నాయి. ఇవి ఎవరి మందిరాలు అనేది ఇప్పుడు మీకు తెలుసు. మొట్టమొదట శివబాబా మందిరం తయారవుతుంది.
తర్వాత దేవతల మందిరాలు తయారవుతాయి. ఆ మందిరాలు కూడా మీ ఎదురుగా నిలిచి ఉన్నాయి. ఒకవైపు శివబాబాను పూజిస్తూ ఉంటారు, మరోవైపు శివబాబా మిమ్మల్ని పూజ్యులుగా చేస్తున్నారు. మీరు ఇక్కడికి పూజ్య దేవతలుగా అయ్యేందుకే వచ్చారు. దేవతల పూజారులు ఎవరైతే ఉన్నారో వాస్తవానికి వారు కూడా ఇక్కడికి వచ్చి బ్రాహ్మణులుగా అవుతారు. నెమ్మదిగా వృద్ధి జరుగుతూ ఉంటుంది. అందరూ ఒకేసారి కలిసి చదువుకోలేరు, సమయం పడుతుంది. ఎవరైతే కల్పకృతం కూడా కూర్చొని చదువుకొని ఉంటారో వారే మళ్ళీ చదువుకుంటారు. ఒకరినొకరు చదివించుకుంటూ ఉంటారు. అందరికీ తండ్రి మరియు సృష్టి ఆది మధ్యాంతాల నాలెడ్జ్ని వినిపిస్తారు. దీనితో మనుషులు స్వర్గానికి యజమానులుగా అవ్వగలరు. కనుక వచ్చి అర్థం చేసుకోండి. ఈ నాటకం ఎలా తిరుగుతుంది అనేది పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. లక్షల సంవత్సరాల కథనైతే ఎవ్వరూ వినిపించలేరు. 5000 సంవత్సరాల క్రితం ఏముండేది, ఎవరి రాజ్యం ఉండేది అనేది మీకు తెలుసు. భారత్లో పూజ్య దేవీ దేవతలైన మన రాజ్యం ఉండేది. మేము పూజ్యులుగా ఉండేవారిమి, తర్వాత పూజారులుగా అయ్యాము అనే విషయం గుర్తుకు వచ్చింది కదా. మేమే పూజ్య దేవతలుగా ఉండేవారము, మళ్ళీ మేమే 84 జన్మలు తీసుకున్నామని ఇంతకు ముందుకు తెలియదు. 84 జన్మల కథ లక్ష్మీ నారాయణలది. మీరు మీ 84 జన్మల కథను వినిపిస్తారు. మనుషులకు తమ కథను గురించి తాము కూర్చొని రాయడానికి చాలా సమయం పడుతుంది. మీరు ఒక్క నిమిషంలో 84 జన్మలను కథను తెలియచేయగలరు. మనుషులు బాల్యం నుండి ఏమేమి చేశారు అని తమ జన్మ కథను రాస్తారు. నేను 84 జన్మల చక్రంలో ఎలా తిరుగుతాను అని బ్రహ్మ కూడా తన కథను వినిపిస్తారు. ఇది ఒక్కరి విషయం కాదు, చాలామంది బ్రాహ్మణులు ఉన్నారు. ఈ చక్రం గురించి మీకే తెలుసు. ఈ చక్రాన్ని తెలుసుకోవడంతో మీరు రాజారాణులుగా అవుతారు మరియు ఇతరులను తయారు చేస్తారు కూడా. భక్తి కూడా భారతవాసుల వలె ఎవ్వరూ చేయలేరు. ఇక మిగతా మఠాలు, మార్గాలు, ధర్మాలు మొదలైనవి ఏవైతే ఉన్నాయో అవి మన భక్తి సమయంలో స్థాపన అవుతాయి. మొట్టమొదట మన పుష్పాల వృక్షం ఎంత చిన్నదిగా ఉండేది, ఆత్మిక గార్డెన్ వలె ఉంటుంది. మీరు చైతన్యమైన పుష్పాలుగా ఉండేవారు. దీన్నే పుష్పాల తోట అని అంటారు. తర్వాత అదే ముళ్ళ తోటగా అవ్వడం మొదలవుతుంది. ఈ సమయంలో అందరూ ముళ్ళలా అయిపోయారు. మళ్ళీ ముళ్ళ నుండి పుష్పాలుగా ఎలా అవ్వాలి అనేది తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. ఒకరికొకరు దుఃఖాన్ని ఇచ్చిపుచ్చుకోవడం అంటే ముళ్ళు గుచ్చుకోవడమే. స్టూడెంట్ లైఫ్ ఈజ్ ది బెస్ట్. విద్యార్థి జీవితం అన్నిటికన్నా ఉన్నతమైంది అని అంటారు. అది చాలా బాగుంటుంది. కుమారులు కుమారులు చాలా సంతోషంగా చదువుకుంటూ ఉంటారు. వివాహం చేసుకున్నారంటే ఇక ఒకరికొకరు ముళ్ళు గుచ్చుకోవడం ప్రారంభిస్తారు. సత్యుగంలో ఎవరు ముళ్ళు గుచ్చరు. ఇప్పుడు మీరు మళ్ళీ పుష్పాలుగా అవుతున్నారు. భారత స్వర్గంగా ఉన్నప్పుడు అపార సుఖం ఉండేది. బంగారు గనులు ఉండేవని మీకు తెలుసు. ఇప్పుడు అవి ఖాళీ అయిపోయాయి. మళ్ళీ మీకు చాలా బంగారం లభిస్తుంది. భారత్లోనే బంగారం, వజ్ర వైడూర్యాల గనులు ఉండేవి. ఆ సమయంలో అమెరికా మొదలైనవి లేవు. బొంబాయి కూడా లేదు. ఆశ్చర్యం కదా. కలియుగ అంతంలో చూడడానికి కూడా బంగారం ఏమాత్రం కనిపించదు. తర్వాత సత్యుగ మాదిలో ఈ బంగారు గనులన్నీ నిండుగా ఉంటాయి. బంగారు మహళ్ళు తయారవుతాయి. అద్భుతం కదా. అక్కడ గనుల నుండి ఎంత బంగారాన్ని తీస్తారు. ఎలాగైతే ఇక్కడ మట్టి ఇటుకలు తయారవుతాయో అలా అక్కడ బంగారు ఇటుకలు తయారవుతాయి. మాయా మశ్చింద్రుని ఆటను చూపిస్తారు కదా. ధ్యానంలో ఇక్కడ బంగారమే బంగారం ఉంది అన్నట్లు చూస్తాడు. నిజంగానే సత్యుగంలో బంగారం ఉంటుంది. ఇక్కడ చూడండి, మట్టి ఇటుకలు కూడా లభించవు. ఇక్కడున్న డబ్బుకి ఎన్ని ఇటుకలు అయితే లభిస్తాయో అక్కడ ఉచితంగా అన్ని బంగారు ఇటుకలు లభిస్తాయి. రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. కనుక కొత్త ప్రపంచంలో ఉన్నత పదవిని పొందే పురుషార్థం ఎందుకు చేయకూడదు? ఇక్కడ మోహజాలంలో ఎందుకు చిక్కుకోవాలి? పాత సంబంధాల్లో మీరు ఎంతటి దుఃఖాన్ని చూస్తారు అని తండ్రి అంటారు. బాబా వాటిని వదిలేయమని చెప్పడం లేదు. కేవలం బుద్ధి యోగాన్ని ఒక్క తండ్రితో జోడించినట్లయితే
మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. నన్ను స్మృతి చేయండి మరియు చతుర్భుజుడైన విష్ణువు అనగా విష్ణుపురిని స్మృతి చేయండి. ఇదే మన్మనాభవ అర్థం. ఈ ఒక్క పదమే ముఖ్యమైనది. భక్తి మార్గంలో ఎన్నో పంచాయతీలు ఉన్నాయి. ఇప్పుడు ఆత్మలైన మీరంతా ప్రియుడైన ఒక్క పరంపిత పరమాత్మునికి ప్రేయస్సులు. వారు మిమ్మల్ని సుఖధామానికి యజమానిగా చేస్తారు. ఆత్మలందరూ వారిని స్మృతి చేస్తారు. ఆత్మిక ప్రేయస్సులైన మీరు ఒక్కసారి మాత్రమే ఆత్మిక ప్రియునికి చెందిన వారిగా అవుతారు. మిగిలిన మనుషులందరూ దైహిక ప్రేయసి ప్రియులు. ఇప్పుడు అనంతమైన ప్రేయస్సులను అనంతమైన ప్రియుడు వచ్చి కలుసుకున్నారు. మీరు రండి, వచ్చి మమ్మల్ని పతితుల నుండి పావనంగా చేయండి అని వారితో అంటూ కూడా ఉంటారు. ఆ ఒక్కరినే పిలుస్తారు. మన ఆత్మ పతితంగా అయ్యిందని మీకే తెలుసు. అందుకే పతిత పావన రండి అని పిలుస్తారు. కుంభమేళా జరుగుతుంది. ఎంతమంది వెళ్ళి గంగా స్నానాలు చేస్తారు, కానీ లాభమేమీ ఉండదు. ఎవరు పావనంగా అవ్వరు. ఇప్పుడు తండ్రి వచ్చి జ్ఞానవర్షాన్ని కురిపిస్తారు. మీపై జ్ఞానవర్షం కురుస్తూ ఉంది. దీనితో ముళ్ళ అడవి మళ్ళీ పుష్పాల తోటగా అయిపోతుంది. ముళ్ళడవి పుష్పాల తోటగా అవుతుంది. మన రాజ్యం ఉన్నప్పుడు అక్కడ పతితులు ఎవ్వరూ ఉండరని మీకు తెలుసు. మొత్తం విశ్వంపై జ్ఞానవర్షం కురుస్తుంది. అంతా సస్యశ్యామలంగా అవుతుంది. వజ్ర వైడూర్యాల గనులు కూడా కొత్తగా తయారై ఉంటాయి. ఇప్పుడు పిల్లలైన మీరు ఎంత సంతోషంగా ఉండాలి. మీరు నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనం అవుతాయని అనంతమైన తండ్రి కూర్చొని అర్థం చేయించడం మీరు సమ్ముఖంగా చూస్తున్నారు. ఇవన్నీ విషయాలు బాబా సమ్ముఖంగా వచ్చి అర్థం చేస్తున్నారు. మీరు ఎక్కడ కూర్చున్నా సరే, స్నానం చేస్తున్నా సరే, బుద్ధిలో తండ్రి స్మృతి ఉండాలి. అక్కడ స్మృతి చేసేందుకు సమయం ఉంటుంది. తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో అంత సంపాదన జరుగుతుంది. స్మృతితోనే సంపాదన జరుగుతుంది. స్మృతితో సంపాదన జరుగుతుంది అని ఎప్పుడైనా విన్నారా? ఇది ఎంత గొప్ప సంపాదన. మీరు విష్ణుపురికి యజమానులుగా అవుతారు. ఆత్మలమైన మన తండ్రి నిరాకారుడని మీకు తెలుసు. వారు ఈ శరీరాన్ని ఆధారంగా తీసుకున్నారు. భగీరథుని గురించి కూడా వర్ణన ఉంది కదా. వీరిది భాగ్యశాలి రథం. ఈ రథంపై పరంపిత పరమాత్మ యొక్క పరమ ఆత్మ స్వారీ జరుగుతుంది. ఆత్మకు రథం తయారైనప్పుడు ఆత్మ వెంటనే వచ్చి అందులో ప్రవేశిస్తుంది. ఆత్మకు రథం తయారవుతే వెంటనే వచ్చి తన రథంలో ప్రవేశిస్తుంది. తండ్రికి ఈ రథంలోకి వచ్చి కేవలం నాలెడ్జ్ ఇవ్వాల్సి ఉంటుంది. వీరి అనేక జన్మల అంతిమ జన్మలో వానప్రస్థ అవస్థ ఏర్పడినప్పుడు నేను వచ్చి వీరిలో ప్రవేశిస్తాను, లేక ఈ రథంలో విరాజమానమవుతాను అని తండ్రి అంటున్నారు. అంతేకాని గుర్రపు రథం యొక్క విషయం ఏమీ లేదు. ఇప్పుడు మీకు ఈ జ్ఞానం లభించింది. తండ్రి కూర్చొని పిల్లలైన మీకు సమ్ముఖంలో అర్థం చేస్తున్నారు. సమ్ముఖంలో మీకు చాలా సంతోషం ఉండాలి. ఐసిఎస్ పరీక్షలు చదువుతున్నప్పుడు చాలా నష ఉంటుంది. అది అన్నిటికన్నా పెద్ద పరీక్ష. ఇది కూడా మీ చదువు. ఇది భగవంతుని పాఠశాల. భగవంతుడు ఎవరు అని ఇప్పుడు ప్రశ్న తలెత్తుతుంది. శ్రీకృష్ణ లేక శివబాబానా? అందరికీ భగవంతుడు ఎవరు? ఒక్క నిరాకారుని తప్ప కృష్ణుని అందరూ ఒప్పుకోరు. ఆత్మలందరి తండ్రి ఆ నిరాకార పరంపిత పరమాత్మ. వారు సదా పరంధామంలో ఉంటారు. పిల్లలను స్వర్గానికి యజమానులుగా చేసేందుకు ఒక్కసారి మాత్రమే వస్తారు. ఆ తండ్రి కల్పకల్పం వచ్చి మనల్ని నిరుపేద నుండి ధనవంతులుగా చేస్తారని మీకు తెలుసు. భారత్ ఇప్పుడు నిరుపేదగా ఉంది కదా. తర్వాత జన్మలో ఏమి అవ్వనున్నారు అనేది మీకంతా సాక్షాత్కారం జరిగింది. వినాశనం సాక్షాత్కారం కూడా జరిగింది. స్థాపన సాక్షాత్కారం కూడా జరిగింది. భగవాన్ వాచ, నేను మిమ్మల్నే రాజులకే రాజుగా చేస్తాను. చాలా దాన పుణ్యాలు చేస్తే కొందరికి అల్పకాలిక సుఖం లభిస్తుంది. రాజుల వద్ద జన్మ తీసుకొని మళ్ళీ వెంటనే మరణిస్తారు. కొందరు గర్భంలో కూడా మరణిస్తారు. కొందరు కుంటివారిగా చెవిటివారిగా అవుతారు. ఎలాంటి కర్మలు చేస్తారో అలాంటి పదవిని పొందుతారు.
ఇప్పుడు మిమ్మల్నే రాజులకే రాజుగా చేస్తాను. బాబా, మేము బలిహారం అవుతామని మీరంటారు కనుక రాజ్యం కూడా తప్పకుండా మీరే పొందుతారు. భారత్ను మహాదాని ఖండమని అంటారు. ఇక్కడ దాన పుణ్యాలు చాలా బాగా చేస్తారు. అవి మళ్ళీ భక్తి మార్గంలో ప్రారంభమవుతాయి. ఇప్పుడు బాబా మీకు 21 జన్మల కోసం దానం ఇస్తున్నారు. 21 జన్మల కోసం. ఇప్పుడు మీరు బాబాపై బలిహారం అవుతారు. తనువు, మనసు, ధనము అన్నింటినీ ఇచ్చేస్తారు. ట్రస్టీగా అయి ఉండండి. మీ ఇల్లు వాకిళ్లను సంపాదించండి అని తండ్రి అంటారు. అంతా శివబాబాదే. నేను మీ వాడిని, మిమ్మల్నే స్మృతి చేస్తానని మనస్ఫూర్తిగా సరెండర్ చేస్తారు. తండ్రి అంటారు, మహల్లో ఉండండి, తిరగండి, ఆనందంగా గడపండి. కేవలం నన్ను స్మృతి చేసినట్లయితే మీరు చాలా సంతోషంగా ఉంటారు. మీ విశ్వానికి యజమానులుగా ఉండేవారు మీరే. ఇప్పుడు మళ్ళీ పురుషార్థం చేసి మీరు అలా అవుతారు. తండ్రి అర్థం చేయిస్తారు, మధురాతి మధురమైన పిల్లలు, ఈ యోగ బలం ద్వారానే మీరు వికర్మాజీతులుగా అవుతారు. తండ్రి స్మృతితో మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, రాజ్య పదవిని పొందేందుకు తండ్రిపై పూర్తిగా బలిహారం అవ్వాలి. తనువు, మనసు, ధనం అన్నింటినీ సమర్పణ చేసి ట్రస్టీ అయి ఉండాలి. వికర్మాజీతులుగా అయ్యే పురుషార్థమే చెయ్యాలి. రెండో పాయింట్, స్మృతిలోనే సంపాదన ఉంటుంది. అందుకే నిరంతరం స్మృతిలో ఉండే పురుషార్థమే చెయ్యాలి. పుష్పాల ప్రపంచానికి అధికారులుగా అయ్యే విధంగా ఆత్మిక పుష్పంగా అవ్వాలి. లోపల ఎటువంటి ముళ్ళు ఉండకూడదు. వరదానము, ఒక్క తండ్రిలో మొత్తం ప్రపంచాన్ని అనుభవం చేసే అనంతమైన వైరాగి భవ. ఎవరికైతే తండ్రియే ప్రపంచమో వారు తన ప్రపంచంలోనే ఉంటారు. ఇతర వేటిల్లోనికి వెళ్ళరు. స్వతహాగానే ఉత్తీర్ణులవుతారు. దేంట్లోకి వెళ్ళరు? స్వతహాగానే ఉత్తీర్ణులవుతారు. ప్రపంచము అంటేనే వ్యక్తి వైభవాలు అన్నీ వచ్చేస్తాయి. తండ్రి సంపత్తియే మన సంపత్తి. ఈ స్మృతిలో ఉండడం ద్వారా అనంతమైన వైరాగిగా అవుతారు. ఎవరిని చూసినా చూడనట్లుగానే ఉంటారు. కనిపించరు. తండ్రి ప్రపంచంగా ఉంటారు. స్లోగన్, శక్తిశాలి స్థితిని అనుభవం చేసేందుకు ఏకాంతము మరియు రమణీకతల బ్యాలెన్స్ని పెట్టుకోండి. అవ్యక్త ప్రేరణలు, జ్వాలాస్వరూప స్థితిలో ఉంటూ శక్తిశాలి స్మృతిని అనుభవం చేయండి. ఏ విధంగా కోటను కట్టినప్పుడు అందులో ప్రజలు సురక్షితంగా ఉండాలని అనుకుంటారు. ఒక్క రాజు కొరకు గదిని నిర్మించరు, కోటను తయారు చేస్తారు. మీరందరూ కూడా స్వయం కొరకు, సహచరుల కొరకు, ఇతర ఆత్మల కొరకు జ్వాలారూప స్మృతి అనే కోటను కట్టండి. స్మృతి శక్తి అనే జ్వాల ఉన్నట్లయితే ప్రతి ఆత్మ రక్షణను అనుభవం చేస్తారు. అచ్చా, ఓం శాంతి.